హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో నన్ను చాలా మంది అడిగారు పిల్లలకి ఒక్క శారీతో ఎలా ట్విన్నింగ్ చేస్తారు, ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ అని. సో ఈరోజు నేను దానిపై వీడియో చేయబోతున్నాను. ఇది ఒక పైతానీ శారీ అనమాట. నా వల్లీ సిల్క్స్ వీడియో చూసి ఉంటే నేను ఈ శారీ కూడా చూపించాను అనుకుంటా, చెక్అవుట్ చేయండి. సో ఈ శారీ నేను అక్కడ తీసుకున్నాను, 2 శారీస్ తీసుకున్నాను అనమాట. ఒకటి నా కోసం అండ్ ఒకటి పిల్లల కోసం. సో 1 శారీ నుండి 2 పిల్లలకి లెహెంగాస్ ఎలా ఫ్రేమ్ చేయబోతున్నాం అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో మిస్ అవ్వకుండా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి, సో దాట్ మీరు కూడా క్లాత్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసి మీ పిల్లలకి కూడా ఇలా లెహెంగా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపించబోతున్నాను. అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సో నేను చెప్పిన శారీస్ ఇవేనండి. ఇవి నేను వల్లీ సిల్క్స్ నుంచి తీసుకున్నాను. సో వ్లాగ్ కూడా ఉంది దానిపైన, చెక్అవుట్ చేయని వాళ్ళు చెక్అవుట్ చేయండి. సో ఇది ఒక మంచి ప్లెయిన్ టిష్యూ అండ్ రెడ్డిష్ అనమాట. సో 2 కలర్స్ మిక్స్ ఉన్నాయి, షేడ్స్ ఉన్నాయి అనమాట. అండ్ నైస్ పైతానీ బార్డర్. సో నీవైతే 2 శారీస్ తీసుకొచ్చాను, ఒకటి నాకు ఫుల్గా అండ్ ఒకటి పాపలకి ఇద్దరికి అనమాట. యాజ్ వి ఆల్ నో, ఎవ్రీ శారీ మనకు 6 మీటర్స్ వస్తుంది కదా. సో మేమేమనుకున్నామంటే మా పెద్ద పాపకి 3 మీటర్స్ అండ్ చిన్న పాపకి 2 మీటర్స్ తీయాలని. సో దీన్ని ఎలా ప్లాన్ చేయాలని చూసేద్దాం. శారీలోకి వెళ్ళే కంటే ముందు ఫస్ట్ మనకి చిన్న బార్డర్ ఉంది కదా, ఇది మన పాపల హైట్కి ఇది ఎక్కువ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఈ పార్ట్ని మనము తీసుకొని పెట్టవచ్చు, సో దాట్ మనం ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడైనా వేరే లెహెంగా అలా ప్లెయిన్ లెహెంగా ప్లాన్ చేసినప్పుడు దీన్ని దానికి అటాచ్ చేస్తే మనకు ఇంకొక లెహెంగా కూడా రెడీ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఈ శారీకి మంచి బ్రోకెట్ బ్లౌజ్ వచ్చిందనమాట. సో ఓన్లీ 1 బ్లౌజ్ పీస్తో నాకు తెలిసి మా 2 పాపల బ్లౌజెస్ అయితే వచ్చేస్తాయి. అండ్ ఈ క్యూట్ బార్డర్ వచ్చింది దీనికి. సో దీన్ని ఎలా కస్టమైజ్ చేయాలో కూడా చూసేద్దాం. యాక్చువల్ శారీ బార్డర్ అయితే ఇది వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఈ శారీ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనకి కొంగుకి ఇట్లా లేస్ ఇచ్చారనమాట, మంచిగా థ్రెడ్ హ్యాంగింగ్స్ ఉన్నాయి. సో వీటిని కూడా మనం కట్ చేసి పెట్టేసుకొని వేరే ఏదన్నా చున్నీ, దుపట్టా ఏదన్నా కస్టమైజ్ చేసేటప్పుడు వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క చిన్న పీస్ని కూడా మనం శారీలో ఎలా యూటిలైజ్ చేయాలో చూపిస్తున్నాను. సో ఈ పీస్ అయితే నేను తీసేసాను, అంటే శారీలో టాప్ బార్డర్ అండ్ మన కొంగుకు వచ్చిన ఈ పర్టికులర్ లేస్ అయితే తీసేసాను అనమాట. సో తీసేసిన తర్వాత ఇప్పుడు మనకి 3 మీటర్స్ అండ్ 2 మీటర్స్ లెహెంగా అయితే మేము సపరేట్గా కట్ చేసి పెట్టేసుకున్నాము. సో దట్ ఇప్పుడు మా అత్తయ్య కట్ చేస్తుంది అండ్ ఇది మేము స్టిచ్ చేస్తున్నాం అనమాట. సో 3 మీటర్స్ పెద్ద పాపకి, 2 మీటర్స్ చిన్న పాపకి అయితే కట్ చేసి పెట్టుకున్నాము. అండ్ సో మేమైతే బ్లౌజెస్ స్లీవ్లెస్లో కస్టమైజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో దట్ వాళ్ళకు ఆల్రెడీ పఫ్ హ్యాండ్స్లో అండ్ ఫుల్ హ్యాండ్స్లో చాలా ఉన్నాయి కాబట్టి, సో ఇంకా రెడీ అయిపోయాయి కాబట్టి మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. చెప్పాను కదా స్లీవ్లెస్ డిజైన్ చేస్తున్నామని. సో ఇదైతే మా చిన్న పాప బ్లౌజ్ అనమాట అండ్ ఇది మా పెద్ద పాప బ్లౌజ్. సో బ్లౌజ్ అయితే జస్ట్ సింపుల్గా ఉంది. అండ్ ఇఫ్ యూ సీ బ్యాక్ సైడ్ మేము వీ నెక్ ఇచ్చేసి ఇట్లా బో ఇచ్చామన్నమాట. అండ్ ఈ బోకి ఇఫ్ యూ సీ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బార్డర్ ఇక్కడ యూటిలైజ్ చేసాము. సో అదే చెప్పాను కదా, మనము శారీని ప్రాపర్గా అన్ని పీసెస్ కట్ చేసి పెట్టుకుంటే ఎక్కడ వేస్ట్ అవ్వకుండా మనం దాన్ని ఎక్కడ యూటిలైజ్ చేయాలో మనకు తర్వాత కూడా ఐడియాస్ వస్తాయి. సో దీస్ ఆర్ ది 2 బ్లౌజెస్. పెద్ద పాప లెహెంగా అనమాట. సో మేమేం చేసామంటే ఈ పార్ట్ కొంగులో ఉంటుంది కదా, ఆ కొంగు దగ్గర ఉన్న బార్డర్ని, అంటే ఈ పర్టికులర్ పీస్ కొంగుకి వస్తుంది. సో ఈ కొంగు దగ్గర ఉన్నది మేము మిడిల్లో శారీకి వేయించామన్నమాట. సో దట్ మనకి అటు ఇటు రెడ్ ఉంటుంది యాజ్ పర్ శారీ. అండ్ మిడిల్లో మాత్రం మనం ముందుగా కట్ చేసి పెట్టిన కొంగు బార్డర్ ఇక్కడ వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ అ న్యూ వే ఆఫ్ కస్టమైజింగ్. సో మీరు వేసుకున్న తర్వాత ఇంకా చాలా బాగుంటుంది అనమాట లుక్. అండ్ ఇదైతే మా చిన్న పాప లెహెంగా అనమాట. సో తినకి ఇట్లా మిడిల్లో ఏం రాలేదు, ఎందుకంటే మనకు ఒకటే కొంగు ఉంటుంది అండ్ మనము పెద్ద పాపకి అది యూటిలైజ్ చేసాం కాబట్టి ఇది జస్ట్ ఇలా వచ్చిందనమాట. సో 2 లెహెంగాస్ అయితే సూపర్బ్ వచ్చాయి అండ్ క్యూట్ బ్లౌజెస్ కూడా బాగున్నాయి. సో మీరు అనుకోవచ్చు బ్లౌజ్ సింపుల్గా వచ్చింది కదా, సో దీనిపైకి ఎలా కస్టమైజ్ చేస్తారని.
సో అనుకున్నానంటే బ్లౌజ్కి కాసులు అలా కుట్టి పెడదాము ఆర్ ఏదైనా కుందంతో అలా డిజైన్ చేద్దామని చెప్పి. తర్వాత నేనేమనుకున్నా దీనికి హాఫ్ శారీ కాబట్టి మనము దుపట్టా కొంటే ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఈ మంచి రెడ్కి ఇలా నేనైతే పర్పుల్ని పేరప్ చేశాను. ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు మీరు బార్డర్లో చూడొచ్చు చాలా దగ్గర మనకి పర్పుల్ షేడ్ ఉంది అండ్ యాజ్ ఇట్ ఈస్ అ పైథాని మల్టీ కలర్. సో ఈ దుపట్టా కూడా మల్టీ కలర్ ఉందన్నమాట. సో ఈ డీటెయిల్స్ నేను ఎక్కడ కొన్నానో కూడా మీరు నాకు కమెంట్ చేయొచ్చు, ఐ విల్ రిప్లై బ్యాక్. సో ఇక్కడ ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ అండ్ అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట అండ్ మంచి కట్ వర్క్ బార్డర్ వచ్చింది. సో ఇలా అయితే నేను టూ దుపట్టాస్ తీసుకున్నాను. సో మీరు అనుకోవచ్చు చిన్నపిల్లలకి 2 దుపట్టాస్ ఎందుకు అని. సో అదే ఇక్కడ ట్విస్ట్ అండి. నేను జస్ట్ 1 దుపట్టా తీసుకున్నాను విచ్ ఇస్ 2.5 meters అండ్ దీన్ని నేను ఇలా ఇద్దరు పిల్లలకి చేయించాను అనమాట. సో కట్ వర్క్ కొంగు ఇద్దరికి సేమ్ వస్తుంది అండ్ 10 పీకో చేయించాను అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఐ హ్యావ్ పేడ్ అప్ 2 dupattas with 1 dupatta and 2 lehengas from 1 saree అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఐ హ్యావ్ డన్ ఫర్ మై కిడ్స్. సో మీరు ఇలాంటి ఇంకా ఎన్నో ఐడియాస్ కోసం మీరు నాకు డిఎం చేయొచ్చు. సో దీస్ ఆర్ ది 2 లెహెంగాస్, బ్లౌజెస్ అండ్ దుపట్టాస్. సో ఇది అయితే నేను భోగిపళ్ళ రోజు పిల్లలకి వేయబోతున్నాను. సో భోగిపళ్ళు వ్లాగ్ చెక్అవుట్ చేయండి అండ్ దీంట్లో కూడా నేను ఒక శాంపుల్ ఫోటో అయితే మీకు ఇస్తాను. సో యా దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి అండ్ నేను చేసిన అవుట్ఫిట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా బెటర్గా మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే కూడా నాకు రిప్లై బ్యాక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఒక్క శారీతో ఇద్దరు పిల్లలకి ఎలా లెహెంగా కుట్టించామో చూసారు కదా. సో అదే అండి, నన్ను చాలామంది ఫ్రాక్స్ ఎలా చేస్తున్నాము, లెహెంగాస్ ఎలా చేస్తున్నాము వీడియో చేయమని అడిగారు. సో ఈ రోజు అయితే లెహెంగాపై వీడియో చేశాను అండ్ కమింగ్ వీడియోస్లో ఫ్రాక్స్ పైన అండ్ పిల్లల డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అండ్ వాళ్ళకి నేను యూస్ చేసే కాస్మెటిక్స్ కానీ పిల్లలకి ఏవి సేఫ్ ఏవి నాట్ సేఫ్ అవన్నీ నేను వీడియోస్ చూపించబోతున్నాను. సో మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా పిల్లల అవుట్ఫిట్స్ ఎలా వచ్చాయో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. See you until next video. Thank you.